మీకు అందరికీ ఆనందకరం ఏంటంటే ఆషాఢ మాసంలో గోరిందా పెట్టుకోవటం. నేనైతే అంటున్నాను, ఈ సంవత్సరం మీరు అందరూ కలిసి గోరింతాకు చాలా ఎక్కువ పట్టుకొచ్చి దాన్ని చక్కగా రొప్పి ఆషాఢ మాసంలో ఏదో ఒక ఆదివారం నాడు గోరింతాకు ఉత్సవాలు వేయండి. మీరు చక్కగా గోరిందా పెట్టండి. ఎందుకు గోరిందా పెట్టాలి? సైంటిఫిక్ ఏం చెప్తుంది గోరిందా పెట్టడానికి? మనిషి శరీరంలోని వేసవి యొక్క తాపంతో బాడీ హీట్ అయిపోయి ఉంటుంది. ఆషాఢం వచ్చి వర్షాలు స్టార్ట్ అవుతాయి. ప్రకృతి సడన్గా మీకు క్లైమేట్ మారుతుంది. ఈ మారిన క్లైమేట్కి బాడీ ఒకేసారి తట్టుకోలేదు. కాబట్టి గోరిందగా పెడతాం వల్ల ఏదైతే మన బాడీలో ఉన్న వేడిని గోరిందగా హరిస్తూ ఉంటుంది, తగ్గిస్తూ ఉంటుంది. నార్మల్ టెంపరేచర్కి బాడీని పట్టుకొస్తుంది. ఇది మొదటి పాయింట్. రెండోది సాధారణంగా వ్యవసాయ పనులు చేసే రోజులు ఈ గోళ్ళలోకి అన్ని కూడా మట్టి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పట్లో సబ్బు ఇలాంటివి లేవు. కాబట్టి దాని యొక్క గోరిందా పెడతాం వల్ల అదంతా క్లీన్ అయ్యి బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది. ఇక మూడో కారణం, గోరిందాకి ఎంత బాగా పండుతుంది. గోరిందా పండితే బాగా రంగు వస్తే మంచి మూడు వస్తారో తెలియదు, కానీ గోరిందాకు పండటం వల్ల ఎవరి యొక్క చేతిలో గోరిందాకు బాగా పండుతుందో వాళ్ళకి రక్తహీనత లేనట్టు. సైంటిఫిక్గా రక్తహీనత ఉంటే శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతున్న వాళ్ళకి ఇరుపం ఎక్కువ వస్తుంది. సర్క్యులేషన్కి లేని వాళ్ళకి ఇరుపం తక్కువ వస్తుంది. ఎవరికి చెయ్యితే గోరిందా పండట్లేదో వాళ్ళ ఆరోగ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆషాఢం అన్నది మొదటి నెల, ఆది నెల అంటారని. అంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మన చైత్ర మాసం మొదటి క్యాలెండర్ అంటాం. కానీ సృష్టి పుట్టింది, సృష్టికి మూలం ఎవరు? శక్తి స్వరూపం, ఆది శక్తి. ఆ శక్తి పుట్టిందే ఆషాఢం. అందుకని ఆషాఢ మాసానికి అంత పెద్దగా అమ్మవారిని పూజ చేసుకోవాలి. అది ఎంత పెద్దగా అంటే ఆషాఢ మాసం కనీసం శూన్యమాసం అంటాం. ఏ ఒక్క శుభకార్యం కూడా చెయ్యం. ఎందుచేతనంటే శుభకార్యాలు చేసి వివాహాలు చేసి అందులో మనం లీనమైపోకూడదు. సర్వం కూడా శక్తిమయం. అమ్మని పూజ చేయాలి ఆషాఢంలో. వివాహాలు జరిగిన తర్వాత ఏదైతే వైవాహిక జీవితం అన్నది, వివాహ జీవితం అన్నది ఆషాఢ మాసం మొదలు పెట్టకూడదు. ఎందుకంటే వాడు దృష్టి సంసారం మీదకి వెళ్ళకూడదు. కొత్త దంపతుల దృష్టి అమ్మ మీద ఉండాలి. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మని పూజ చేయాలని చెప్పేసి శాస్త్రం అంత పగడ్బందీగా. పూర్వం కలరా, మచ్చూచి లాంటివి వచ్చి ఆషాఢ మాసంలోని వ్యాధులు ఒక ఊరు తుడిచిపెట్టిపోయింది. అది ఊరే లేకుండా పోయింది. ఊళ్ళో ఉన్న అందరూ సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఒక ఊరు నుంచి ఒక ఊరు ఆ విధంగా వ్యాధులు సంక్రమించకుండా ఈ గ్రామ పొలిమేరలో వచ్చినటువంటి దేవతలే గ్రామంలో ఉండే అమ్మోర్లు. వాళ్ళ పూజ చేస్తే వాళ్ళు అక్కడ అడ్డకట్టేసేవారు. అక్కడే ఇక ఏదో వ్యాపార తోరణాలు కడతాం, ఈ యొక్క పసుపు నీళ్లు చిమ్మటం, ఇవన్నీ చేస్తే ఆ వ్యాధులు రాకుండా అక్కడ ఆగేది. అందుకని ప్రతి ఆదివారం, ఆషాఢ మాసం ప్రతి ఆదివారం కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదో రూపంలో అమ్మోని పూజ చేసుకోవాలి.